హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని శాసన మండలి సమావేశాలు అనేవి ఈరోజు 24వ తారీఖు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈరోజు ఇప్పుడు వరకు కూడా అంటే 9 నెలల కాల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు కూడా అసెంబ్లీకి రాలేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అంతేకాకుండా నేను అసెంబ్లీకి వస్తే నాకు మైకు కేటాయించరు, నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు, నేను మాట్లాడిన మాటలు ప్రచారం కానివ్వకుండా చూస్తారని చెప్పి గతంలో ఎన్నో ఎలిగేషన్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు తాజాగా చూసుకుంటే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కానీ చాలా ఎక్కువ సమయం అయితే ఉన్నారు. అంటే ఏ రాజకీయ నాయకుడు అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ శాసనసభ సమావేశాలకే కానీ శాసన మండలి సమావేశాలకే కానీ హాజరైనప్పుడు కనీసం ఒక హాఫ్ డేనో అంటే ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన శాసనసభ సమావేశాలు ఏవైతే ఉన్నాయో మధ్యాహ్నం వరకు ఉండడమో లేదంటే సాయంత్రం వరకు సెషన్ పూర్తయిన వరకు ఉండడం అనేది జరుగుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు జస్ట్ అసెంబ్లీలోకి తన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళారు. గవర్నర్ గారు అంటే అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అనే దాని మీద ఒక బడ్జెట్ క్యాలిక్యులేషన్ దాని మీద ఆయన పూర్తి ప్రసంగం అనేది అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆయన మాట్లాడుతుంటే అంటే గవర్నర్ గారు మాట్లాడుతుంటేనే దానికి అడ్డుకొని ప్రత్యేకించి కూడా డెమోక్రసీని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి నినాదాలు చేస్తూ అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది. బాయ్కాట్ చేస్తూ వెంటనే కూడా అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. అంటే కేవలం 2-3 నిమిషాల మించి కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా లేరు. కేవలం 2-3 నిమిషాల మించి కూడా ఎక్కువ సమయం ఎవ్వరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా కానీ ఈ శాసనసభ సమావేశాల్లో అయితే 2-3 నిమిషాల మించి ఎక్కువగా లేరు. ఏదో అసెంబ్లీకి హాజరు వేసుకోవడానికి రావడం తప్పితే ఎక్కడా కూడా ప్రయోజనం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారనంటే నాకు మైక్ ఇస్తానంటే వస్తాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానంటే వస్తానన్నారు. వాళ్ళు కూడా అదే చెప్పారు, మీకు మైక్ ఇస్తాం, మీకు టైం ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు. మాట్లాడడానికి టైం ఇస్తాం, మీరు ఏ సబ్జెక్ట్ మీదైనా డిస్కషన్ చేయండి, మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్తారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని చెప్పి మెయిన్గా స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు ఇద్దరూ చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయం ఎలా ఉంటుందనంటే ఎక్కడా కూడా ఆయన్ని ఎవరూ కూడా వ్యతిరేకించకూడదు, ఆయన్ని ఎవరూ కూడా అవమానించకూడదు, కించపరచకూడదు అని చెప్పి ఆయన ఏం చేశారు, కేవలం అసెంబ్లీలోకి అడుగుపెట్టి అటెండెన్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉన్నారని పేరుకి ఉండి వెంటనే కూడా తిరిగి బయటకు వచ్చేయడం జరిగింది. కానీ గతంలో ఏం చెప్పారు, నేను అసెంబ్లీలోకి వస్తే దద్దరిల్లిపోద్ది, అన్ని సమస్యల మీదే కానీ ప్రజా సమస్యల మీదే కానీ ప్రజల గురించే కానీ లేదంటే పథకాల గురించే కానీ ప్రతి ఒక్క ఇష్యూ గురించి మాట్లాడతానని చెప్పి ఆయన గతంలో డబ్బా కొట్టారు. మరి ఈరోజు వెళ్ళినప్పుడు కనీసం ఈరోజు సాయంత్రం వరకైనా ఉండాలి కదా. ఈరోజు సాయంత్రం వరకు అసెంబ్లీ సమావేశాల్లో ఉండి రేపు అసెంబ్లీ సమావేశాలు మానేసినట్లయితే కొంత ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ ఈరోజే వచ్చి 2-3 నిమిషాలు ఉండి గౌరవనీయులైన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతుంటే ఆయన మాటలను వ్యతిరేకిస్తూ ఆయన్ని బాయ్కాట్ చేస్తూ అక్కడి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ రాజకీయం అనేది ఇంత దరిద్రంగా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ మెయిన్ థాట్ ఏంటంటే స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడే కానీ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు కానీ వీళ్ళిద్దరే కానీ మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలే కానీ లేదంటే ఆయనకు వ్యతిరేకంగా ఉండే ఇతర ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తారు, వ్యతిరేకిస్తారు, ఆయన ప్రభుత్వంలో జరిగిన ప్రతి తప్పుని కూడా బయటకు తెస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఒక ఆలోచనకు వచ్చి జస్ట్ అంటే 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోతే తన ఎమ్మెల్యే పదవి కానీ రాజీనామా చేయవలసి వస్తుంది, అంటే పదవి రద్దు అవుతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పదవిని కాపాడుకోవడానికి ఆయన ఏదో మొక్కుబడిగా అసెంబ్లీకి వచ్చారు తప్పితే ఎక్కడా కూడా ప్రజల మీద ఆయనకి శ్రద్ధ లేదు, ప్రజల సమస్యల మీద అసలే శ్రద్ధ లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పనవసరంలా గత 5 ఏళ్ళు కూడా ఆయన పనితీరు ఎలా ఉందని మనం తెలుసుకోవాలి. గత 5 ఏళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఒక సీఎం హోదాలో ఉండి బయటకు వెళ్లకుండా తన ఇంట్లోనే సీఎం క్యాంపు కార్యాలయమే కానీ ప్రభుత్వ ఆఫీసులే కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడే జరిగే విధంగా ఆయన చర్యలు తీసుకొని ఆయన వ్యవహార శైలి పెట్టుకొని ఆయన ప్రభుత్వాన్ని నడిపించారు. అదే దానికి నిదర్శనం. అంటే ఏది ఏమైనా కానీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పదవిని కాపాడుకోవడానికి 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే తన ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. కాబట్టి మళ్ళీ పులివెందుల్లో బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే కానీ మనం లెగ్గలేము, ఆ 50 కోట్లు ఎందుకు ఖర్చు చేయడం అని చెప్పి ఆయన భయపడుతూ తన పదవిని కాపాడుకోవడానికి అసెంబ్లీకి కేవలం అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి కొన్ని నినాదాలు చేయడం, వెంటనే కూడా బయటికి వెళ్ళిపోవడం. ఆ మాత్రం దానికి అసెంబ్లీకి రావడం ఎందుకు? కనీసం ఇంతలో ఎంత అయినా కానీ కనీసం సిగ్గు అనేది ఉండాలండి. మీరు నెలకి కనీసం 2-3 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరపు నుంచి జీతం తీసుకుంటున్నారు. అవి కాకుండా ప్రభుత్వం మీకు ఆల్ అలవెన్సెస్ అంటే ఇంటి ఖర్చులే కానీ, మీ మెయింటెనెన్స్ ఖర్చులే కానీ, ఇలా సెక్యూరిటీ పర్పసే కానీ అన్నీ కూడా ప్రభుత్వమే పెడుతుంది. కనీసం దానికి ఇంత కూడా విలువ లేకుండా మీరు అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యి కనీసం ప్రజల పక్షాన మాట్లాడి ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడడం మానేసి మీరేదో మొక్కుబడిగా వచ్చారని పేరుకి వచ్చి అటెండెన్స్ వేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. ఇంకా ఆ మాత్రం దానికి రావడం ఎందుకండి? ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 100% భయపడ్డారు. త్రిపుల రఘురామకృష్ణరాజు గతంలోనే చెప్పారు, 60 రోజులు ఖచ్చితంగా శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే పదవి రద్దు అవుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, మరి ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు అయ్యింది. ఈ నిజంగా భయపడ్డారు. అటెండెన్స్ ఈరోజు వేసుకున్నారు. మళ్ళీ 6 నెలల వరకు కూడా 6-7 నెలల వరకు కూడా ఈయన ఈ శాసనసభ సమావేశాలకే కానీ శాసనమండలి సమావేశాలకే కానీ ఈయన ఎక్కడ కూడా హాజరవ్వరు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కూడా ఆయన స్వార్థపూర్తి రాజకీయాలు తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కనీసం మినిమం సీట్లు అనేవి 18 సీట్లు దాటలేదు. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు? మీరు గత 5 ఏళ్లలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడతాయి. మిమ్మల్ని అవమానిస్తారు. చంద్రబాబు నాయుడిని గతంలో ఎలా అయితే అవమానించారో ఇప్పుడు మిమ్మల్ని అవమానిస్తారని చెప్పి మీరు భయపడి సిగ్గు తెచ్చుకొని మీరు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి జస్ట్ ఇలా వచ్చి కనీసం గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత సీఎం గారి ప్రసంగమో లేదంటే మంత్రి గారి ప్రసంగమో లేకపోతే ఇంకొకరి ప్రసంగం అయిన తర్వాత మీరు కొంత వ్యతిరేకించి బయటకు వచ్చినా ఒక పద్ధతిగా ఉన్నాం. కానీ గవర్నర్ గారు మాట్లాడుతుంటేనే దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చారనంటే మీ రాజకీయం అనేది మీరు ఎంత భయపడుతున్నారనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి అనవసరం. ఎందుకనంటే ప్రభుత్వం ఇంత ఆయన మీద ఖర్చు పెడుతుంది. కనీసం ప్రజా సమస్యల మీద మాట్లాడతానని చెప్తున్నారు. మాట్లాడతానని చెప్పినప్పుడు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కొట్లాడాలి. గత 5 ఏళ్ళు కూడా నోరేసుకొని పడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? వచ్చినా కూడా ఎందుకు వెంటనే వెళ్ళిపోతున్నారు? కూటమి ప్రభుత్వం మీద నోరేసుకొని పడిపోండి. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు కదా, ఈ 9 నెలల్లో దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు చేసిందని మీరు ఏదైతే చెప్తున్నారో దాని గురించి గట్టిగా మాట్లాడండి. ఫీజు రింబర్స్మెంట్లు పడతలేదని ఏదైతే చెప్తున్నారో దాని గురించి మాట్లాడండి. ఇవేవి మాట్లాడకుండా బయటకు వచ్చేసి మేము వాకౌట్ చేస్తున్నాం, మేము బాయ్కౌట్ చేస్తున్నాం అని చెప్పి బయటకు వచ్చేస్తే కనీసం సిగ్గు అనేది ఉండాలండి. మీకు మైక్ ఇస్తామని వాళ్ళే చెప్పారు. మీ సీట్లు ఆల్రెడీ కూడా ఖాళీగానే ఉన్నాయి. మీరు గవర్నర్ గారు మాట్లాడుతుంటేనే దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చారంటే మీరు ఎంత గొప్ప నాయకులు అనేది మీరు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి అన్ఫిట్. అది 100% కేవలం స్వార్థపూర్తి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా అవమానించకూడదు, కించపరచకూడదు. ఆయన ఎప్పుడూ కూడా ఒక శిఖరంలాగా ఆయనకంటూ ఆయన గొప్పగా ఫీల్ అవ్వాలి తప్పితే ఆయన ఎవరూ కూడా బాధ పెట్టకూడదని చెప్పి ఆయన భయపడుతూ ఈరోజు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది.